Nobody can stop this flow. Hallelujah. 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 థ్యాంక్ యూ మాస్టర్. అదే ఎదోమీయులు అమాలేకీయుల గురించి మనం చూస్తున్నప్పుడు దేవుడు తరతరములకు యుద్ధం అని చెప్పారు అంటే ఆ తరతరములు కూడా ఆయన ఎలా యుద్ధంను కొనసాగిస్తున్నారు అండ్ విజయం ఎలా దొరుకుతుంది, దేవుడు ఎలా పడద్రోస్తున్నారు అనే విషయాలను మనం చూస్తున్నాం. ఒక వచనం మనం చదువుకోవాల్సిన అవసరత ఉంది. చదవండి. ఓబద్య 3వ వచనం 4వ వచనం దయచేసి చదవండి. ఆసీనుడవయ్యుండి కొండ సందులలో నివసించువాడా, నన్ను క్రిందికి పడద్రోయగలవాడెవడని అనుకునివాడా, నీ హృదయపు గర్వము చేత నీవు మోసపోతివి. పక్షిరాజు గూడంత ఎత్తున నివాసము చేసుకొని నక్షత్రములలో నీవు దాని కట్టినను అచ్చట నుండి నేను నిన్ను కింద పడవేతును. ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. సో నన్ను ఎవరు పడద్రోస్తారు అని హృదయపు గర్వం చేత నింపబడిన ఒక అనుభవం వీరిలో మనం చూస్తున్నాం. వారందరి ఆలోచన అలాగే ఉంటుందని, ఎవరెవరి ఆలోచన అలా ఉంటుందో వారు ఎదోమీయులే అని కూడా మనం చూస్తున్నాం. ఏశావు కొండ మీద ఉన్న వారికి సియోను కొండ మీద ఉన్న వారు ఎలా రక్షకులుగా పుడతారని, దేవుడు ఎలా తీర్పు తీరుస్తారని, అప్పుడు రాజ్యం యెహోవాదవుతుందని విషయాలను కూడా మనం వింటున్నాం. దేవుడట ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తులో నుంచి బయటికి తీసుకొని వచ్చేటప్పుడు కొన్ని మాటల్ని ఆయన వారితో చెప్తూ ఉన్నారు. అవి కూడా చదువుదాం ఒకసారి రండి. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం మొదటి నుండి 3 వచనాలు చదివి చదవండి. మొదటి నుంచి 3 వచనాలు. 7వ అధ్యాయం మొదటి నుంచి 3 వచనములు. నీవు స్వాధీనపరుచుకొనబోవు దేశములోనికి నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చి బహుజనములను అనగా సంఖ్యకును బలమునకును నిన్ను మించిన హిత్తీయులు, గిర్గాషీయులు, అమోరీయులు, కనానీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, ఎబూసీయులను 7 జనములను నీ ఎదుట నుండి వెళ్ళగొట్టిన తరువాత నీ దేవుడైన యెహోవా వారిని నీకు అప్పగించునప్పుడు నీవు వారిని హతము చేయవలెను, వారిని నిర్మూలము చేయవలెను. వారితో నిబంధన చేసుకొనకూడదు, వారిని కరుణింపకూడదు, నీవు వారితో వియ్యమందకూడదు. వాని కుమారునికి నీ కుమార్తెనియ్యకూడదు, నీ కుమారునికి వాని కుమార్తెను పుచ్చుకొనకూడదు. హల్లెలూయా. అసలు ఆజ్ఞల మార్గంలోనికి వస్తున్నప్పుడే దేవుడు స్వాధీనపరుచుకొనవలసిన ఒక్కొక్క స్థావరంను గురించి చెప్తున్న మాటలు. ఒక వచనాన్ని మనసులోకి వెళ్ళనివ్వండి. 2వ వచనం 7వ అధ్యాయం 2వ వచనం. నీ దేవుడైన యెహోవా
వారిని నీకప్పగించినప్పుడు, అర్థమవుతుందా? శత్రువు అప్పగించబడ్డాడు అన్న విషయం గ్రహింపులోనికి రావాలి. గమనించండి, నీ దేవుడు నీ శత్రువుని చేతికి అప్పగించాడు అని ఒక కన్ఫర్మేషన్ వస్తుంది. అప్పుడు చేయవలసిన పని ఏంటంటే, నీవు వారిని హతం చేయవలెను. వారిని నిర్మూలం చేయవలెను. వారితో నిబంధన చేసుకొనకూడదు. నువ్వు ఏ నిబంధన చేసుకున్న దేవునితోనే. వారితో నిబంధన చేసుకోకూడదు. వారిని కరుణింపకూడదు. నీవు వారితో వియ్యమందకూడదు. వాని కుమారునికి నీ కుమార్తెని ఇయ్యకూడదు. నీ కుమారునికి వాని కుమార్తెను పుచ్చుకొనకూడదు. ఇప్పుడు ఆలోచించండి. ఒకటి, ప్రతి సమయంలో కూడా నీ చేతికి నీ శత్రువుని దేవుడు అప్పగించే సమయాలు కొన్ని ఉంటాయి. అలాంటి సమయం అవకాశాన్ని వదలద్దు. చెప్పండి, ఏం చేయొద్దు? దేవుడు శత్రువుని చేతికి అప్పగించే సమయం ఒకటి ఉంటుందండి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు? మొదటి రాజైన సౌలే. దేవుడు అన్నిటినీ కూడా సెట్ చేసి కాలచక్రమును తిప్పి అమాలేకీయులందరినీ కూడా నిర్మూలం చేసే సమయం అది. దేవుడు తన చేతికి అప్పగించారు. అసలు కనీసం పసిపిల్లల్ని కూడా బ్రతకనివ్వద్దు అని ఆజ్ఞ జారీ చేస్తే, బలం కలిగిన రాజుని ఇంకా పశువులను ఉండనిచ్చాడట. పైగా ఇవి నీ కోసమే, ఇవి దేవుడికి బలి అర్పించడానికే అని చెప్తున్నాడు. దేవుడు శత్రువుగా చూసిన వారు నీకు కూడా శత్రువుగా కనబడాలి. ఆమేన్. దేవునికి ఇష్టం లేనిది నీకు కూడా ఇష్టం లేని దానిగా మారాలి. అంతేకాదు, కొన్ని సమయాలు పూర్తిగా నీ చేతికి అప్పగించే సమయం ఉంటుంది. హామాను విషయంలో పూర్తిగా ఎస్తేర్ చేతికి అప్పగిస్తున్న సమయం అది. పూర్తిగా వారి ఇంటి వారి కొరకు లేదా యూదుల కొరకు ఉరిని తయారు చేసిన వారు అందరినీ కలిపి నిర్మూలం చేసే సమయం దేవుడు చేతికి అప్పగించిన సమయం ఒకటి ఉంది. గమనిస్తున్నారా? ఎగ్జాక్ట్గా అలాగనే కొన్నిసార్లు నీ చేతికి నీ శత్రువుని అప్పగించే సమయం ఉంటుంది. అలాంటి టైంని ఫస్ట్ గుర్తుపట్టాలి. రెండవది, అటువంటి సమయం నువ్వు కరుణతో కదలడానికి లేదు. వారిని కరుణించద్దు.
నీకున్న జాలి దయ అప్పుడు చూపించడానికి కాదు. వింటున్నారా? వారితో నిబంధన చేసుకోవడానికి సమయం కాదు. శత్రువుని శత్రువులా చూడాలి. ఒకటి అనిపించవచ్చు, మరి శత్రువుని కూడా ప్రేమించాలి కదండి. నిర్మూలం చేయవలసిన సమయం వచ్చినప్పుడు నిర్మూలం చేయవలసిందే. అండ్ అమాలేకీయులు అనేది మన జీవితంలో మన స్వభావాలు, మనల్ని డామినేట్ చేస్తూ ఆజ్ఞల మార్గంలో నడవకుండా, ఆజ్ఞల మార్గంలోనికి వెళ్ళకుండా మొదటిగా ఆపుతున్న శక్తులే ఈ అమాలేకీయులు అని మనం నేర్చుకుంటున్నాం. వారికి ఉన్న ప్రాబ్లం ఒక్కటే. వారికి ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే, కనాను దేశంనకు నువ్వు తిరిగి వెళ్తున్నావు. మన పితరులకు వాగ్దానం ఇచ్చిన ఏరియాకి నువ్వు రీచ్ అవుతున్నావు. ఎక్కడెక్కడ బానిసత్వంతో అట్టడుగున ఉండి అక్కడే సమయం లేకుండా మక్కిపోయిన నువ్వు అక్కడి నుంచి విడుదల పొందుతూ, దాసుల గృహం నుండి విడుదల పొందుతూ, ఆజ్ఞల మార్గం గుండా వెళ్తూ నీ డెస్టినేషన్ స్వదేశంనకని తెలిస్తేనే ఆటంకములు, అమాలేకీయుల ఆటంకములు ప్రారంభమవుతాయి. వారి పగ ఈనాటిది కాదు అని నేర్చుకున్నాం. వారి పగ ఎలా అయితే తరతరములు ఉంటుందో, దేవుడు కూడా యుద్ధం అని ప్రకటించి తరతరములకు యుద్ధం అని రాయించారు. సో తరతరములకు దేవుడే యుద్ధం అని రాయించారు అంటే, నాకెందుకండి ఈ శత్రువులు గోల అని అనడానికి వీలు ఉందా లేదా? చెప్పండి. లేదని చెప్పండి. నీ దేవునికి శత్రువు అని కనిపించినది నీకు కూడా శత్రువుగా అనిపించాలి. ఎందుకంటే చూడండి, మొర్దెకై రాణి అయిన ఎస్తేరుతో చెప్తున్న మాటలు, నువ్వేమైనా తప్పించుకుంటాను అనుకుంటున్నావా? నువ్వు కూడా యూదురాలువే. ఈ ప్లాన్లో నువ్వు కూడా చనిపోయే ప్రమాదం ఉంది. నువ్వేం తప్పించుకుంటాను అనుకోకు అని హెచ్చరిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అంటే అర్థం ఏంటి? మనం చాలాసార్లు నేనైతే సేఫే కదా అని చూసుకుంటూ ఉంటాం. నేనైతే సేఫ్గానే ఉన్నాను కదా అనుకుంటూ ఉంటాం. ఎవరికైనా ఏదైనా ముప్పు వస్తున్నప్పుడు సాధారణమైన ఒక ఆలోచన అది మనుషులకి. అంటే నా సేఫ్టీ జోన్ ఎంతవరకు ఉంది అని అంచనాలు వేసుకుంటూ ఉంటాం. ఈరోజు ఒక తీర్పు యూదులకు వచ్చింది అంటే అది అందరికీ వర్తిస్తుంది. అదే రీతిగా శత్రువు టార్గెట్ ఎవరు అంటే దేవుని పిలుపులో ఉన్న ప్రతి ఒక్కరు. అప్పుడు పోరాటం ఎవరిది అంటే ఆ పిలుపులో, ఆ ఏర్పాట్లో ఉన్న ప్రతి ఒక్కరిది అవుతుంది. అలాంటి సమయం
శత్రువుని చేతికి అప్పగిస్తున్నప్పుడు అందరూ కలిసి నిర్మూలన చేయాలి. ఒకళ్ళు నిర్మూలన చేస్తూ ఇంకొకరు వారిని కాపాడుతుంటే ఆ శత్రువు నిర్మూలమవుతాడా? చెప్పండి. నిన్ను దేవుడు ఎన్నుకుంటున్నప్పుడే నువ్వు యుద్ధంలోనికే పిలువబడుతున్నావు. నేను మాట్లాడుతున్నది, మనం పోరాడుతున్నది శరీరులతో కాదు గనక శారీరకమైన యుద్ధం గురించి కాదు సుమా. ఇది శారీరకమైన యుద్ధం కాదు. నీ సిద్ధపాటు ఎక్కడ కూడా వ్యర్థం కాకూడదు. నా సేఫ్టీ జోన్ నా చుట్టూ బాగానే వ్యాపించి ఉంది అనుకోకు. ఇక్కడ ఆగి ప్రార్థన చేద్దాం. ఎవరైనా ప్రార్థన అందుకోండి. అవును తండ్రి నాయన, నేను తండ్రి నాయన ఆత్మలో యూదురాలనే ప్రభు యేసయ్య. ఇదిగో తండ్రి, అమాలేకీయుల తంత్రము తండ్రి నాకు మమ్మ దాకా వస్తుంది కాబట్టి అయ్యా ప్రభు, ఆ శత్రువు నేను కూడా గుర్తుపెట్టాలయ్యా. ఆ శత్రువు యొక్క తంత్రంలో నేను ఎరిగి ఉండాలి ప్రభు. అవును తండ్రి నాయన, అయ్యా మీరు శత్రువు చూపించిన మరుక్షణము తండ్రి నాయన, మీరు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము తండ్రి నాయన వెంటనే ప్రభు హత మార్చులాగున, నిర్మూలము చెయ్యులాగున, శేషకు ఒకటి కూడా మిగలకుండా ప్రభు నీ ఆజ్ఞను పాటించే కృపను తండ్రి నాయన ఆత్మలో యూదులమైన మా అందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మీకు స్తోత్రములయ్యా. మీకు వేలాది కోట్లాది కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఆజ్ఞల మార్గంలో నడిచినప్పుడు తండ్రి అయ్యా అడ్డంకిగా వస్తున్నది అమాలేకీయుల తంత్రమని పలుకుచుండగా అయ్యా పోరాడుచున్నది శరీరాలతో కాదు గాని ప్రభువా యేసయ్యా తండ్రి నాయన తండ్రి ఆకాశంలోని చీకటి శక్తులైన తండ్రి నాయన ఈ అమాలేకీయుడి వంటి తంత్రములతో పలుకుచుండగా అయ్యా ఎక్కడెక్కడైతే ఆజ్ఞల మార్గంలో నడుస్తుంటే ప్రభు యేసయ్య ఆటంకంగా వస్తున్న ప్రతి తంత్రము కూడా అయ్యా ఈ అమాలేకీయుని ఎరిగిన ఆయన ప్రభు వారిని పూర్తిగా గుర్తుపట్టిన హతము చేసే కృపను, ఆ జ్ఞానమును, ఆ గ్రహింపు శక్తిని అయ్యా ఆత్మలో యూదులమైన మమ్మల్ని అందరికీ మా కుటుంబీకులకు అందరికీ అనుగ్రహించమని తండ్రి నాయన మీరు చెప్పినట్టు చేయువారముగా తండ్రి నాయన నీ యుద్ధములో ప్రభు యేసయ్య సైనికులముగా తండ్రి అయ్యా మీరు మాకు తండ్రి నాయన ప్రభు ముందుండి నన్న శత్రువును చూపిస్తుండగా ప్రభు వారిని వెంటనే మీరు చెయ్యమన్న పనిని, హతమార్చమన్న ప్రతి ఆ పనిని తండ్రి వెంటనే చేయుటకు తండ్రి నాయన యేసయ్య ఆనాడు అబ్రహాము ఇస్సాకును తండ్రి నాయన ప్రభు బంధించడానికి వెళ్ళినప్పుడు ప్రభు ఆగమంటే వెంటనే ఆగాడయ్యా. అలాగూ తండ్రి నాయన చురుకుదనముతో తండ్రి నాయన అయ్యా ప్రభు నీ యుద్ధం నుంచి వస్తున్న ఆ స్వరము కొరకు తండ్రి నిరంతరం మీ సన్నిధిలో కనిపెట్టుకొని ప్రభు యేసయ్య శత్రువులను గుర్తుపట్టే తండ్రి ప్రభు యేసయ్య ఎల్లవేళ తండ్రి నాయన ఆ చురుకుదనము, ఆ గ్రహింపు, ఆ జ్ఞానం మాకు అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. రండి కొన్ని విషయాలను చూద్దాం. ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం ఒక్కసారి చదువునానా. 3వ వచనం. ఏలుబడి అనగా 3వ సంవత్సరమున తన అధిపతులకు అందరికి సేవకులకును విందు చేయించెను. పారసీక దేశము యొక్కయు మాదీయ దేశము యొక్కయు పరాక్రమశాలులను ఘనులను సంస్థానాధిపతులను అతని సన్నిధి నుండగా. చాలు. దానిలో సంవత్సరమును నోట్ చేయండి. తన ఏలుబడి యందు 3వ సంవత్సరమున, అంటే
ఈ విందు జరుగుతున్నది ఏ సంవత్సరంలో? తను అధికారంలోకి వచ్చిన తర్వాత 3వ సంవత్సరం అని చెప్పండి. 3వ సంవత్సరం. ఆ సంవత్సరంలోనే 6 నెలల తర్వాత, అంటే విందు అయిపోతున్న సమయం కదా, విందులో కదా వస్తీ వెలివేయబడింది. సో ఇంచుమించు 3.5 సంవత్సరాలకంతా కూడా వస్తీ అవుట్, అంతే కదా. ఈ లోపల కన్యకలను అందరినీ కూడా సమకూర్చి మరలా వారిలో ఎంపిక జరగడానికి మధ్యలో కొంత కాల వ్యవధి ఉంది కదా. ఇప్పుడు ఇలా చూడండి, ఎలా అయినా అక్కడ ఒక 1 year పట్టింది కదా. సో ఇంచుమించు 4.5 సంవత్సరాలు వేసుకుందాం రఫ్గా క్యాలిక్యులేషన్లో. ఇప్పుడు 3వ అధ్యాయం, ఎస్తేరు 3వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. 7. ఎస్తేరు 3వ అధ్యాయము 7. రాజైన అహష్వేషు యొక్క ఏలుబడి యందు 12వ సంవత్సరంన నీసాను మాసమున, అనగా ప్రథమ మాసమున, వారు హామాను ఎదుట ఊరు అనగా చీకటి దినదినమునకును నెలకు ఆధారు అను 12 నెల వరకు వేయించు వచ్చిరి. చదవండి. అంతటా హామాను అహష్వేషుతో చెప్పున్నదేమనగా, మీ రాజ్య సంస్థానములన్నింటి యందుండు జనులలో ఒక జాతి వారు చెదరి ఉన్నారు. వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నవి. వారు రాజు యొక్క ఆజ్ఞలను గైకొను వారు కారు. కాబట్టి వారిని ఉండనిచ్చుట రాజునకు ప్రయోజనకరము కాదు. ఆగండి ఇక్కడ. ఇప్పుడు ఆలోచించండి. రాజైన అహష్వేరోషు ఏలుబడిలో 12వ సంవత్సరం, గమనించారా? 3వ సంవత్సరంలో జరిగిన విందు దగ్గర నుంచి ఈ కాలచక్రంను దేవుడు తిప్పుతున్నారు. 12వ సంవత్సరం వచ్చేసరికి రాజు తన పొజిషన్లోనే ఉన్నాడు. ఎక్కడ ఆస్కారమే లేని ఎస్తేర్ ఒక పొజిషన్లోకి వచ్చింది. అందరి అధిపతుల కంటే ఎత్తైన స్థానంలోనికి హామాను కూడా వచ్చాడు. రాజు, రాణి, శత్రు, చెప్పండి. అందరూ వారి వారి పొజిషన్స్లోకి వచ్చారు. ఇక యుద్ధం కాకపోతే ఏం జరుగుతుంది? హల్లెలూయా. అర్థమవుతుందా? ఈ యుద్ధం కాకపోతే ఏం జరుగుతుందండి? ఇంకా చూడండి, హామాన్ మెన్షన్ చేస్తున్న కొన్ని కీలకమైన మాటలు. మీ అహష్వేరోషుతో చెప్తున్నాడండి. 8వ వచనం, మీ రాజ్య సంస్థానములన్నిటి యందు ఉండే జనములలో ఒక జాతి వారు వేరుగా ఉన్నారు, చెదిరి ఉన్నారు. వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నవి. ఆ మాటలు అండర్లైన్ చేయండి. ఒక జాతి వారు చెదరి ఉన్నారు. కమాన్, మీకు అర్థమవుతుందా? ఒక జాతి వారు చెదరి ఉన్నారంటే అర్థం అందరూ ఒక్క దగ్గర లేరు.
అక్కడక్కడ ఉన్నారు, ఆయా ప్రదేశాల్లో ఉన్నారు. హల్లెలూయా. వారి విధులు వేరుగా ఉన్నాయి. ఎలా ఉన్నాయంటే సకల జనుల విధుల ప్రకారం లేవు. వారు వేరుగా ఉన్నారు. వారు సెపరేటెడ్ నేషన్. హల్లెలూయా అంటారు అనుకున్నానమ్మా. మీకు యుద్ధం అర్థం కావట్లేదు అయితే. గమనించండి, వారి విధులు అందరి విధుల్లాగా లేవు. వాళ్ళు సెపరేటెడ్గా ఉన్నారు. అమ్మ, నువ్వు పట్టకపోయినా శత్రువు గుర్తుపడతాడు. అండ్ చూడండి, ఆయన స్ట్రెస్ చేస్తున్న మాటను చూడండి. వారు రాజు యొక్క ఆజ్ఞలను గైకొనువారు కారు. అప్పుడు వారు ఎవరి ఆజ్ఞలను గైకొనువారు చెప్పండి? దేవుని ఆజ్ఞలను గైకొనువారు. దేవుని ఆజ్ఞల్ని గైకొనే వారిని చూస్తే ఫస్ట్ కదిలిపోయేది ఎవరైనా ఉంటారంటే ఏదోమీయులు. మీకు యుద్ధం అర్థమవుతుందా? నువ్వు ఏం చెయ్యవమ్మా, నువ్వు దేవుని ఆజ్ఞను సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్, రైట్ అంటే రైట్, లెఫ్ట్ అంటే లెఫ్ట్ వెళ్తూ ఉంటావు అంతే. వింటున్నారా? నువ్వు ఆయన ఏం చెప్తే చేస్తావు. 4 నెలల ఉపవాసం ఉండమని వాక్యంలో ఉంది గనుక, అది దేవుని ఆజ్ఞ గనుక నువ్వు 4వ నెల, 5వ నెల, 7వ నెల, 10వ నెల ఉపవాసాలు ఉంటావు. అప్పుడు ప్రజలకి ఒక డౌట్ వస్తుంది, ఇదేంటి అందరూ శ్రమ దినాల్లో 40 రోజులు ఉపవాసం ఉంటారు కదా, వీరు సకల జనుల మర్యాద చొప్పున విధుల చొప్పున వెళ్ళట్లేదేంటి? కమాన్, మీకు అర్థమవుతుందా? మనకి కామన్గా వినిపిస్తున్న మాటలు అవి కదా. నువ్వు దేవుని ఆజ్ఞల ప్రకారం వెళ్తుంటే శత్రువు మొదటిగా గుర్తుపడతాడు. అండ్ శత్రువు కదిలిపోతూ ఉంటాడు. వాని ప్రాబ్లం అంతా ఒకటే, నువ్వు ఈ లోకపు రాజు మాట వినట్లా, నువ్వు పరలోకపు రాజులకు రాజైన ప్రభువులకు ప్రభువైన వాని ఆజ్ఞ పాటిస్తున్నావు. ఈ లోకపు రాజ్య యొక్క ఆజ్ఞలు నిన్ను ఆపలేకపోతున్నాయి. ఈ లోకపు రాజు నిన్ను నియంత్రించాలని ప్రయత్నం చేస్తున్నా నువ్వు అక్కడ ఆగట్లేదు. నువ్వు పరలోకపు రాజు యొక్క ఆజ్ఞ ప్రకారం కదిలిపోతున్నావు. హల్లెలూయా. ఈ లోకపు నీతి, ఈ లోకపు మర్యాద అన్నీ చెప్తున్నాయి, ఈ సమయం చాలా మత్తుగా పడుకునే సమయం అని. కానీ నువ్వు రాజును కలుసుకోవడానికి వెళ్ళే సమయం ఇది. నువ్వు నీ రాజుని కలుసుకోవడానికి, నీ దేవునితో నువ్వు మాట్లాడడానికి, నీ దేవుని వాక్కు వినడానికి నువ్వు సిద్ధపరచుకున్న సమయం. సకల జనుల విధుల ప్రకారం నువ్వు వెళ్ళట్లా.
హల్లెలూయా. అలా ఎవ్రీ ఏరియాలో నువ్వు రాజు యొక్క ఆజ్ఞ పాటిస్తున్న వాడివి కాదు. ఏ రాజు? భూరాజు అని చెప్పండి. ఏ రాజు? భూరాజు అని చెప్పండి. ఇలా చెప్పండి. ఏ రాజు? భూరాజు. భూరాజు. అప్పుడే వస్తుంది ఆ ఫీల్. అర్థమైందా? కారణం చూపిస్తా. వెళ్దామా? తీయండి ప్రకటన గ్రంథం. మన ప్రధాన శత్రువు ఎవరు? చెప్పాలి నెక్స్ట్ మహాబబులోన్ అని చెప్పండి. పద్దెనిమిదో అధ్యాయం 3వ వచనం ఒకసారి చదవండి. 8వ అధ్యాయం 3వ వచనం. ఏలయనగా సమస్తమైన జనములు మోహోద్రేకముతో కూడిన పడిపోయిరి. భూరాజులు బంత వ్యభిచరించి వర్తకులు దాని సుఖభోగముల వలన ధనవంతులైరి. ఇప్పుడు చదవండి 17వ అధ్యాయం 3వ వచనం 2వ వచనం చదువునానా? 17:2. ప్రకటన 17వ అధ్యాయం 2వ వచనం. భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి, భూనివాసులు ఆమె వ్యభిచార మద్యములో మత్తులైరి. ఆమె అని చెప్పుతున్న ఈ స్త్రీ ఎవరు? అది కూడా చదువు 18వ వచనం. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 18వ వచనం. మరియు నీవు చూచిన ఆ స్త్రీ భూరాజుల నేలు ఆ మహాపట్టణమే. అది ఆ మహాపట్టణం అన్నప్పుడు మనకు గుర్తు రావాల్సింది ఒక నిర్దిష్టమైన స్థలం కాదు. ప్రతి అపవిత్రత, ప్రతి అన్గాడ్లీనెస్ అంతా కూడా ఈ మహాబబులోనే, ఈ పట్టణమే. దాని వ్యభిచార మధ్యములో మత్తులైన వారు ఈ భూరాజులు. చెప్పండి ఎవరు? అది ఇప్పుడు నువ్వు ఈ భూరాజుల ఆజ్ఞల ప్రకారం నడుస్తావా నడవవా? ఇది ఒక్కటి చెప్పు. చెప్పండి, నడుస్తారా? మనం నడవము నడవలేము. చెప్పండి, మనం నడవము నడవలేమని. ఇప్పుడు గమనించండి. ఇప్పుడు రండి, మరి హామాను ఇప్పుడు అదే రాజు భూరాజుల దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి ఏమని చెప్తాడు? నీ రాజ్య సంస్థానంలో అన్నిట్లోని ఉన్న ప్రజలు నువ్వు ఏ ఆజ్ఞ ఇస్తే ఆ ఆజ్ఞ పాటిస్తున్నారు రాజా. కానీ ఒక్క జనం ఉన్నారు, ఒక జాతి వారు ఉన్నారు. వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నాయి. నేను చదువుతున్నది 8వ వచనం, ఎస్తేరు 3:8. వారు రాజు యొక్క ఆజ్ఞల్ని గైకొనువారు కాదు. ఈ అయ్యగారికి తేడా ఎక్కడ కొట్టింది తెలుసా? అందరి అధిపతుల కంటే ఎత్తైన స్థానం వేసి, పీఠం వేసి, సంస్థానంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా నమస్కారం చేస్తున్న సమయం, నమస్కరించని మొర్దెకైని చూసినప్పుడు తేడా వచ్చింది. అప్పుడు ఆరా తీస్తున్నాడు. ఎవరి మొర్దెకై ఎందుకు మొక్కట్లేదు అంటే మూలం యూదులు. హల్లెలూయా. కమాన్, మీకు అర్థమవుతుందా? అప్పుడు ఆ యూదుల గురించి మొత్తం ఆరా తీసి సరి అయిన సమయం చూసుకొని
వచ్చాడు. అసలు మనకి ఈ రాణి వచ్చిన తర్వాత, ఈ సంగతులైన తర్వాత రాజైన అహర్షవేరోషు అని ప్రారంభించారు గనుక 3వ అధ్యాయం స్టార్టింగ్లో ఎన్నోవ సంవత్సరం ఈ అయ్యగారు పీఠం ఎక్కాడన్న విషయం మనకు తెలియదు అన్నమాట. ఏదేమైనప్పటికీ కూడా తనని డిస్టర్బ్ చేస్తున్న పాయింట్ ఏంటంటే తనకి విలువ ఇవ్వట్ల. వీళ్ళు నాకు మొక్కట్లే, ఈ జాతి మొత్తాన్ని లేపేయాలి, వీళ్ళు సకల జనులు రాజు ఏ ఆజ్ఞ ఇస్తే అది పాటిస్తున్నారు. రాజు నందంటే నంది, పందంటే పంది. వింటున్నారా? వీళ్ళు ఈ జాతి వారు నందికి లొంగట్ల, పందికి లొంగట్ల. చెప్పండి అన్నమాట. అలాగనే పందికి లొంగట్లేదు. వీరు దేవుని ఆజ్ఞలు మాత్రమే పాటిస్తున్నారు. హల్లెలూయా. మీకు ఎలా ఉందో నాకు తెలియదు, కానీ ఆజ్ఞల మార్గంలో నడుస్తే ఉన్న ఆ మజా ఉంటుంది చూసారా, ఆ ధైర్యం, అవి కమాన్. ఇంకా బలం ఒక 50% ఉంటే అది 150% అవుతుంది. హల్లెలూయా. మీరు దేవుని ఆజ్ఞల ప్రకారం నడుస్తుంటే ఈ ప్రజెంట్ కాలంలో నీ చుట్టూ ఉన్న శత్రువుల్లో కదలికలు వచ్చేస్తూ ఉంటాయి, వాళ్ళకి టెన్షన్ వచ్చేస్తూ ఉంటుంది. ఇంకా వాళ్ళ మాట వినేది, ఏ రకంగా రాజు దగ్గరికి వెళ్ళాలో ప్రతి స్క్రిప్టు రాసుకొని వెళ్తారు. మీకు అర్థమైందా? అలా వెళ్ళి ఇప్పుడు చెప్తున్నాడు చూడండి, ఆ మాట వినండి. రాజు యొక్క ఆజ్ఞలను గైకొని వారు కారు కాబట్టి వారిని ఉండనిచ్చుట రాజునకు ప్రయోజనకరం కాదు. అబ్బా, రాజు యొక్క ప్రయోజనం చూస్తున్న వాడివయ్యా హామాను నువ్వు. నీ తరతరముల పగ ఏంటో మాకు తెలీదా? నీకు దక్కనిది ఇంకెవరికి దక్కకూడదు. నువ్వు నీకిచ్చిన ఆధిక్యతను ఒక్క పూట కూటి కొరకు విడిచిపెట్టుకున్నావు. నీ ప్రాబ్లం అంతా ఏంటి? శరీరానుసారంగా నడవాలి. నువ్వేదో కొండ మీద నక్షత్రముల్లో ఒకదానిగా ఉండాలని నీ ప్రయత్నం. దేవుడు పడద్రోయి కాలం వచ్చినప్పుడు నీకు అగ్రస్థానమే గుర్తొస్తుంది. చెప్పండి అన్నమాట. నీకు అగ్రస్థానం గుర్తొస్తుంది. అందుకే వెళ్ళి రాజుతో చెప్తున్నాడు, వీరిని ఉండనిచ్చుట రాజునకు ప్రయోజనకరం కాదట. అయ్యా హామాను, మరి నువ్వు ఉండడం ప్రయోజనకరమా? ఏదేమైనప్పటికీ కూడా రాజుకి ఐడియా కూడా ఇస్తున్నాడు. చూడండి, ఇష్యూ లేని దగ్గర, ప్రాబ్లం లేని దగ్గర ప్రాబ్లం క్రియేట్ చేసింది హామానే. ప్రాబ్లంని రాజు దగ్గరికి ప్రాబ్లంలా తీసుకెళ్తున్నది హామానే. ఇప్పుడు ఏం చేద్దాం అని కూడా మళ్ళా సొల్యూషన్ చెప్తున్నది ఇదే హామాన్. వీడి స్క్రిప్ట్ అంతా ఒక్కటే, యూదుల్ని నాశనం చేయాల.
ఇంకొక మాటలో చెప్పాలంటే దేవుని ఆజ్ఞలు పాటిస్తున్న వారిని నాశనం చేసే ప్రయత్నం అండి. మరి ఇటువంటి శత్రువుని నీ చేతికి అప్పగించినప్పుడు నిర్మూలం చేయవా? చెయ్యాలని చెప్పండి. హల్లెలూయా. ఇంకా చూడండి 9వ వచనం, రాజునకు సమ్మతి అయితే వారు హతము చేయబడినట్లు నేను ఆ పని చేయు వారికి 20,000 మణుగుల వెండిని రాజు యొక్క ఖజానాలో ఉంచుటకు తూచి అప్పగించునట్లును చట్టము పుట్టించుమనగా. ఇప్పటి వరకు అటువంటి ఏ చట్టాలు లేవు. ఈ అయ్యగారు పుట్టించమని రాజుకి ప్రేరేపిస్తున్నాడు. రాజుకున్న ప్రాబ్లం ఏంటి? ఎవరేం చెప్తే అది వింటాడు. రాజు ఎటువంటి మనస్తత్వం కలిగిన వాడు? ఎస్తేరు 1వ అధ్యాయం 13వ వచనం చదవండి. విధిని, ఎస్తేరు 1వ అధ్యాయం 13వ వచనం, విధిని రాజధర్మము చదువురా, వాడు కనుక అమ్మ, విధిని రాజధర్మమును ఎరిగిన వారందరి చేత రాజు ప్రతి సంగతి పరిష్కరించుకొనువాడు గనుక. అర్థమైందా? ఈ క్యారెక్టర్ ఈ రాజులో ఉంది గనుక ప్రతి ఒక్కడు రాజుకి సలహాదారుడే. చెప్పండి అన్నమాట. రాజుకి క్యారెక్టర్ ఉందండి. విధిని రాజధర్మమును ఎరిగిన వారందరి చేత ప్రతి సంగతి కూడా పరిష్కరించుకుంటూ ఉండేవాడు. అయ్యా, నీ కుటుంబానికి నువ్వు ఆల్రెడీ ఒక రాజు, నీ సంస్థానానికి నువ్వు ఆల్రెడీ ఒక రాజు. నువ్వు కొన్ని ప్రదేశాల్లో నీకు అధికారం అప్పగించబడింది. దేవుని సహాయంతో నీ విధులను నువ్వు వర్తించు. అర్థమైందా? పవిత్రమైన చేతులెత్తి ప్రార్థించుట అంటే దేవునితో ఒక సంబంధం కలిగి ఉన్న రాజులండి, పురుషులండి. అలా ఉన్న ఏరియాలో ప్రతి ఒక్కరి ఎంట్రీ సాధ్యం కాదు. కానీ ఇలా దేవునితో సంబంధం లేని అనుభవం ఉంటే ప్రతి ఒక్కడు ఆలోచనకర్తే, ప్రతి ఒక్కడు ఇన్వాల్వ్ అయిపోతాడు, ప్రతి ఒక్కడు రూల్ చేస్తూ ఉంటాడు. అర్థమవుతుందా? పరిష్కరించుకోవడానికి దేవుని తట్టు చూస్తే దేవుని ఆలోచన డైరెక్ట్గా దొరుకుతుంది. కానీ ప్రజలను ఆశ్రయిస్తూ అక్కడ ఉన్న రాజ్య ధర్మం ఎరిగి ఉంటే చాలు, వాళ్ళని ఆశ్రయిస్తున్న రాజండి. అప్పుడు కుట్రతో వచ్చిన వాడు ఎవడో తెలీదు, మంచిగా వచ్చిన వాడెవడో తెలీదు. ఏం తెలుసండి రాజుకి? చెప్పండి. ఇక్కడ తిని కుట్ర ముందే ఎరిగిన వాడా రాజు? చెప్పండి. కాదు. మాట్లాడక ముందే తను ఏమి మాట్లాడబోతున్నాడో ఎరిగిన రాజా? కాదు. కనుకనే ఇంత ఛాన్స్ ఇస్తున్నాడు మాట్లాడడానికి. ప్రాబ్లం అని చెప్తున్నది హామానే. నీకు ప్రయోజనకరం కాదు, నీకు డేంజర్ అని చెప్తున్నది హామానే. ఇలా చేయడానికి ఇంత డబ్బు కేటాయించు అని చెప్తున్నది కూడా హామానే. ఇప్పుడు ఏం చెప్తున్నాడు రాజు? ఏం చేశాడు చూడండి 10వ వచనంలో, 3:10,
రాజు తన చేతి ఉంగరం తీసి దానిని హమ్మేదాత కుమారుడైన అగగీయుడగు హామానుకిచ్చి, నేను అంటాను హామాను అని ఆల్రెడీ చెప్పారు కదా, మళ్ళీ వంశమును మెన్షన్ ఎందుకు చేస్తున్నారు? మీకు అర్థమవుతుందా? అగగీయుడను అగు హామానని తన వంశమును ఎందుకు జ్ఞాపకం చేస్తున్నారో తెలుసా? ఈ తరతరములకు యుద్ధం అని చెప్పిన దేవుడు తరతరములకు ఉన్న యుద్ధం యొక్క వంశములను మెన్షన్ చేస్తున్నారు. నీ శత్రువెవరో నీకు వంశముల వారి చూపిస్తారు. నీ ప్రతి కనెక్షన్ ఆయన చూపిస్తారు. వివేకము గల నాయకుడువై కదులు. ఆమెను అనరే. రాజు అలా ఉంగరం తీసిస్తే ఇక ఊరుకుంటాడా? వెంటనే చేసిన పని చూడండి, 11వ వచనం. ఆ వెండి నీకు ఇయ్యబడి ఉన్నది, నీ దృష్టికి ఏది అనుకూలమో అది ఆ జనులకు చేయనట్లుగా వారును నీకు అప్పగింపబడి ఉన్నారని రాజు సెలవిచ్చెను. ఈ హామాను యూదులకు శత్రు. కమాన్, అండర్లైన్ చేయండి ఇప్పుడు వర్డ్ని. ఈ హామాను ఎవరికి శత్రు? యూదులకు శత్రు. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు అర్థమైందా శత్రువు ఎవరో? గమనించండి, రాజు మొత్తం ఇచ్చేశాడు, సకల అధికారాలు ఇచ్చేశాడు. ఇచ్చేసి ఏం చెప్తున్నాడు? నీకు ఇష్టమైంది చేసుకో. రాజుకేం పట్టింది? రాజుకేం పట్టిందండి? ఏం తెలుసు రాజుకి? జీవం కలిగిన దేవుడు తెలుసా? ఆకాశంలో భూమిని చేసిన దేవుడు తెలుసా? యూదులను దేవుడు ఎన్నుకున్నాడని తెలుసా? యూదులు ఏ విధంగా వచ్చారనేది తెలుసా? ఏం తెలీదు, చెప్పుడు మాటలు ఒక్కటే తెలుసు. శత్రువుని గుర్తుపట్టలేని సమయం ఇన్ని డిస్టర్బెన్సెస్ రాజ్యంలోకి వచ్చేస్తాయి. వింటున్నారా? నేనేమంటున్నా అంటే, చేతులెత్తి ప్రార్థిస్తూ పవిత్రమైన చేతులతో దేవునికి కనెక్షన్లో ఉన్న ఒకవేళ ఒక రాజు అయితే అసలు ఈ హామానికి అగ్రపీఠమే వెయ్యడు. వింటున్నారా? పోనీ ఏమీ తెలీదు గనుక అగ్రపీఠం వేశాడు, దేవుడు వదలరంటున్నాను నేను. ఆమేన్. నీటి కాలువలను కూడా ఎటు వెళ్ళాలో తిప్పుతున్న దేవుడు అదే అమాయకత్వంలో ఉన్న రాజుని ఎప్పుడు తిప్పాలో అప్పుడు తిప్పుతారు. ఆమేన్. ఆమేన్ అనరే. అసలు ఈ యుద్ధం ఎంత బాగుందో చూసారా? ఎలా ఉంది? హల్లెలూయా. ఈ హామాను యూదులకు శత్రు. యూదులు చేస్తున్న పని ఒక్కటే, మత్తులో ఉన్న ఈ భూరాజుల ఆజ్ఞలు వినరు, పాటించరు. వాళ్ళకి ప్రధాన ఆజ్ఞ పరలోకం నుండి వచ్చిందా, ఇక ఏ భూరాజు మాట వినరు. ఆమేన్. అదేనండి, అప్పుడేనండి శత్రువు బయటికి వస్తాడు. నువ్వు ఆజ్ఞల మార్గంలో బయలుదేరితే చాలు, శత్రువు బయలుపడతాడు. చెప్పండి ఆ మాట. మీరు పట్టుకోలే, మళ్ళీ చెప్తున్నా. నువ్వు ఆజ్ఞల మార్గంలో బయలుదేరితే చాలు, శత్రువు బయలుపడతాడు. అది
నువ్వు ఆజ్ఞల మార్గంలో లేనంత వరకు శత్రువుకి ఏ ప్రాబ్లం లేదు. హలో, వింటున్నారా? బట్ నువ్వు ఆజ్ఞల మార్గంలో వెళ్తున్నావా, శత్రువుకి ఇంకా టెన్షన్ స్టార్ట్. ఎలా అయినా నిన్ను నిర్మూలన చేయాలి. ఫస్ట్ టెస్ట్ ఒక దగ్గరే పెడతాడు. నువ్వు వాడికి లొంగుతున్నావా లేదా, నువ్వు వానికి నమస్కరిస్తున్నావా లేదా. నమస్కరించడం అంటే ఏంటి తెలుసా? వంగి దండాలు పెట్టడం కాదు. నువ్వేం చెప్తే అది చేస్తాను చిత్తం ప్రభువా అని ఒప్పుకోవడం వంగి దండం పెట్టడం అంటే. వంగి దండ పెట్టడం అంటే ఏంటండి? నువ్వేం చెప్తే అది చేస్తాను, నీ ఆజ్ఞ పాటిస్తాను అని అర్థం. ఆ పని చెయ్యలేని కారణంగా మొత్తం యూదులు టార్గెట్ అయ్యారు. యూదులందరికీ శత్రు. ఏమండి, మొర్దెఖాయి ఒక్కడు మొక్కకపోతే యూదులందరినీ చంపేసే అంత రూల్ తీసుకుని రావాలా? కపటం చూసారా ఎంత ఉందో? శత్రువు అలాగే బయటపడతాడు. వాడి హృదయంలో ఉన్నది వేరు, వాడి బయటికి చెప్తున్నది వేరు. అలాగనే ఎక్కిస్తాడు. అప్పుడే కదా మత్తులో ఉన్న రాజు వాని మాట వింటాడు. ఉన్నవి లేనివి ఏదో ఒకటి చెప్పి ఎక్కిస్తూ ఉంటాడు. ఈరోజు నా జీవితంలో అనవసరంగా ఎక్కిస్తున్న ఏదో ఒకటి చెప్పుతూ, ఏ ప్రాబ్లం లేని ఏరియాలో ప్రాబ్లంని తీసుకుని వస్తున్న ప్రతి హామాన్, యూదులకు శత్రువుగా ఉన్న ప్రతి అమాలేకీయుడు, యూదులకు శత్రువుగా ఉన్న ప్రతి ఎదోమీయుడు పట్టబడునుగాక. ప్రార్థన.